ఇదొక షుగర్ పేషెంట్ డౌట్. సార్ నేను మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ కుక్ చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది సార్. అదే కాకుండా అది టేస్ట్ గూడా నచ్చట్లే అండ్ డైజెషన్ గూడా సరిగ్గా అవుతలేదు. మరి దానికి ఆల్టర్‌నేట్‌గా ఏం తీసుకోవాలి అని అడిగారన్నమాట. ఆమె ఏజ్ ఎంత అంటే 75 ఇయర్స్. నార్మల్‌గా ఏంటంటే బ్రౌన్ రైస్ అనేది కొందరికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అదే కాకుండా దాని టేస్ట్ అంటే వైట్ రైస్ తిని తిని బ్రౌన్ రైస్ టేస్ట్ అనేది కొందరికి నచ్చదు. అదే కాకుండా అది కుకింగ్ ప్రాసెస్ గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపిక గూడా చాలా ఉండాలనమాట. సో, ఒకవేళ మీకు అంత కష్టంగా ఉంది అంటే కష్టపడి బ్రౌన్ రైస్ తీసుకోకండి. నార్మల్‌గా మీరు వైట్ రైస్ తీసుకోండి. అది గూడా రెగ్యులర్‌గా ఒక 1 మీల్ అట్లా తీసుకోండి. మధ్యాహ్నం పూట అలా ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ అలా తీసుకోవచ్చనమాట. మీరు బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్‌తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే, బ్రౌన్ రైస్ వల్ల షుగర్ కొంచెం తక్కువగా పెరుగుతుంది. అంతేగాని దాంతో మొత్తం నార్మల్‌గా ఉండదు. ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా పెరుగుతుంది అంతే. సో, అది తీసుకుంటే ఏదో షుగర్ మొత్తం కంట్రోల్‌లో వచ్చేస్తుందని కాదు. దాని రెండిట్లో డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో, మీరు ఇంత కష్టపడి మీకు తినబుద్ధి అవ్వకపోయినా కష్టపడి తింటున్నారంటే, దాని ప్లేస్‌లో వైట్ రైస్ తీసుకోండి. లిమిట్‌లో తీసుకోండి. అర్థమైంది గదా! దాంతో పాటు ఎక్సర్‌సైజ్ అయితే మర్చిపోకండి. థాంక్ యూ.